అయింది. మనం అర్థం చేసుకోవాలి సోదరులారా. ఈరోజు మనందరం కూడా గోమాతను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎవరికో కాదు, మనకే ఉంది. మనందరికీ కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు చూడండి, ఒక 15 సంవత్సరాల నుంచి మనం చూస్తే ఎక్కడైనా సరే కాషాయం జెండా రెపరెపలాడుతూ ఉంది. హిందూ సనాతన ధర్మం కోసం పోరాడేటటువంటి వక్తలు, గురువులు, పూజ్యులు, మతాధికారులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నారు. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చిన మనందరికీ కూడా శ్రీమాన్ నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, ఇలా ఎన్నో రకాల సంస్థలు చేస్తున్నటువంటి, ఎన్నో రకాల పోరాటాలు వరిస్తున్నటువంటి దృఢ సంకల్పంలో భాగంగానే మనందరం కూడా హిందూ సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మ ఉద్యమాల లక్ష్యంతో పోరాడుతూ ఉన్నాం. ఈ లక్ష్యంలో భాగంగానే సాధు సంస్థ పరివారం కూడా ఆవిర్భవించింది. మనందరిలో ధర్మాన్ని పెంపొందించడానికి మనందరం కలిసి ఉంటే, ఇక్కడ ఒక విషయం ప్రస్తావన చేయాలి. నేను నాది అనేటటువంటి ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి మనందరము మన ధర్మము అనేటటువంటి విధానంలోకి వస్తే ఇప్పటికే ప్రపంచంలో భారతదేశం విశ్వ గురువుగా వర్ధిల్లుతూ ఉంది. చూస్తూ ఉన్నాం కదా 15 సంవత్సరాల నుంచి. భారతీయుడంటే ప్రతి చోట సల్యూట్ చేసే, నమస్కారం చేసేటటువంటి వైభవాన్ని మనం చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. కారణం, మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి యొక్క భారత ప్రభుత్వం వారు మన ప్రతి భారతీయుడికి కూడా ఆత్మగౌరవాన్ని పెంచాలి, భారతీయుల్లో ఉండేటటువంటి ఈ యొక్క శక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఈ మధ్య డిప్యూటీ సీఎం సనాతన ధర్మం కోసం ఆయన యొక్క కంఠాన్ని పెంచి సనాతన ధర్మమే నా యొక్క వృద్ధి, సనాతన ధర్మమే నా యొక్క లక్ష్యమని మహోన్నతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. మనందరిలో కూడా ధర్మాన్ని పెంపొందిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కేంద్ర ప్రభుత్వానికి కూడా మా స్వామీజీలందరి తరపు నుంచి, మా మాతాజీలందరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.